నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య పరీక్షలకు అవసరమైన యంత్ర పరికరాలకు నిధులు సమకూరాయి. త్వరలోనే ఏర్పాటు చేస్తాం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. డాక్టర్ శారద సామాజిక బాధ్యతగా చేస్తున్న వైద్య సేవలకు మహిళా దినోత్సవ సత్కారం ఓ అద్భుతం. ఎంవీఓ మేకల లక్ష్మీనారాయణ. ప్రపంచ మహిళా దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో పట్టణంలోని పలు చోట్ల వేదికలపై వెల్లువెత్తిన మహిళల ఆనందం. జిల్లాలో గుంటూరు జీజీహెచ్ తర్వాత తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఉన్న గుర్తింపుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషనరీతో ఆధునిక వైద్య పరీక్షలకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆసుపత్రిలోని పలు విభాగాలు పరిశీలన చేశారు. తల్లి పిల్లల వైద్యశాలలోని సమావేశం హాల్లో వైద్యాధికారులతో డాక్టర్ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు 2.48 కోట్లతో వైద్య సామాగ్రి సిఎస్ఆర్ నిధుల ద్వారా కేటాయించడం జరిగిందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో వైద్యశాలకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్, అల్ట్రాసౌండ్ మిషన్లు, ఈసీజీ మిషన్లు, అనస్థీషియా వర్క్ స్టేషన్లు, మల్టీపెరా మానిటర్లు మంజూరవడం పట్ల వైద్య బృందం, స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో గుర్తింపు పొందిన వైద్యశాలల్ని చెప్పారు. హాస్పిటల్లో మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని అన్నారు. మంచి స్పెషలిస్టులు ఉన్నారని, కానీ సరిపడా ఎక్విప్మెంట్స్ ఇప్పటి వరకు లేవని, వాటిని తమ హయాంలో సమకూర్చనున్నట్లుగా తెలిపారు. 40 ఎక్విప్మెంట్స్ అడిగారని, టెండర్ పూర్తయిందని, త్వరలో తెనాలికి పంపిస్తామని డాక్టర్ పెమ్మసాని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ విజయంగా చెప్పారు. కోల్ ఇండియా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా వీటిని సమకూర్చడం జరిగిందన్నారు. జిల్లా వైద్యశాలలో కావాల్సిన ఎక్విప్మెంట్స్, నిధులు తెస్తున్న విషయాన్ని నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. మంత్రి మనోహర్ రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారని కితాబిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలోని అనేక మంది పెద్దల సహకారంతో గ్రామీణాభివృద్ధికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. మన ప్రాంత వైద్యశాలకు అవసరమైన ఎక్విప్మెంట్స్ తీసుకురావడం సంతోషమని చెప్పారు. స్వతహాగా పెమ్మసాని డాక్టర్ కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు తీసుకురావడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని పరిస్థితి చూశామని అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం చిత్తశుద్ధితో అందించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని తెలిపారు. పుట్టినరోజున వైద్యశాల అవసరాలకు నిధులు సమకూర్చిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజా నాయకుడిగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ తెనాలి అదేవిధంగా జీజీహెచ్ 2 హాస్పిటల్స్ కూడా పేరొందినటువంటి హాస్పిటల్స్. ఈ 2 కూడా మేము వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో స్టాఫ్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉండింది. ఈ 1.5 ఇయర్లో 2 ఇయర్స్లో ఎక్కడెక్కడ ఎప్పుడంటే దాదాపు 14-15 కొత్త స్టాఫ్ నర్సెస్ని పెట్టి స్టాఫ్ని అంతా అప్రాపరియేట్గా చేశారు. అదేవిధంగా ఒక 2.5 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఫండ్స్ తోటి చాలా వర్క్స్ చేశారు. అంటే సివిల్ వర్క్ యాక్టివిటీస్, ఇప్పుడు రెనోవేషన్ ఆఫ్ టాయిలెట్స్ కానీ, ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ కానీ, అదేవిధంగా కొంత ఎక్విప్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇవన్నీ వచ్చినాయి. వీటితో పాటు ఈ హాస్పిటల్లో మంచి మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ కానీ, ఆబ్స్టెటిక్స్, ఈఎన్టీ, ఆఫ్థాల్మాలజీ, జనరల్ సర్జరీ, మంచి స్పెషలిస్టులు ఉన్నారు. అయితే వీళ్ళు అన్ని రకాల సర్జరీస్ చేయాలంటే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటేనే చేయగలరు. లేదంటే వీళ్ళని కొన్ని మినిమల్ సర్జరీస్ ఇక్కడ చేసి జనరల్ హాస్పిటల్ గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తూ ఉంది. అందుకని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, వీళ్ళకి ఆల్రెడీ స్కిల్ మంచి డాక్టర్స్ ఉన్నారు. నిమ్స్ నుంచి వచ్చిన ఒక ఆయన ఉన్నారు డాక్టర్. మంచి ఎక్విప్మెంట్ ఇస్తే ఇక్కడే సర్జరీస్ అన్నీ చేసుకొని గుంటూరుకు వెళ్లకుండా, జీజీహెచ్ మీద భారం పడకుండా ఈ ప్రాంతంలో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు రివ్యూ చేస్తే వీళ్ళు దాదాపు 40 ఎక్విప్మెంట్స్ మమ్మల్ని అడిగారు ఆ రోజున. అంటే ఈఎన్టీ ఎండోస్కోప్స్ కానీ, రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే మిషన్, అడ్వాన్స్డ్ డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్స్, అదేవిధంగా హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఒక 2, ఈసీజీ మిషన్స్, ఆపరేషన్ థియేటర్స్లో 5 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్స్ కావాలని అడిగారు ఒక 4. ఇప్పుడు ఒకటే ఉంది. ఉండటానికి 5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్న ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్ ఒకటే ఉంది. కాకపోతే మిగిలిన 4కి, అదేవిధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, ఈ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఫోటోథెరపీ యూనిట్స్ పిల్లలకి, ఇట్లా ఒక 40 రకాల ఎక్విప్మెంట్ అడిగారు. ఆ 41 రకాల ఎక్విప్మెంట్ని కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా
2.5 crores ఈరోజు తీసుకొచ్చి ఈరోజు టెండర్ అయిపోతుంది. ఇంకొక 1-2 monthsలో టెండర్ అయిపోయిన వెంటనే ఆ 40 ఎక్విప్మెంట్ వీళ్ళకి తెనాలి హాస్పిటల్కి ఇస్తామని ఇది కూటమి ప్రభుత్వ విజయంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కోల్ ఇండియా వాళ్ళకి ఈ ప్రాంతంలో పెద్దగా సంబంధం లేదు. జనరల్గా ఏంటంటే ఏ కంపెనీ అయినా సిఎస్ఆర్ వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వాళ్ళతోటే ఆ సిఎస్ఆర్ నిధులు ఇస్తూ ఉంటారు. ఏదైనా వాడికి మనకున్నటువంటి పరిచయాలతో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వల్ల కానీ ఈ రోజున మనకి కోల్ ఇండియా వాళ్ళు టోటల్గా 5 కోట్లు ఇచ్చారు. ఇక్కడికి ఒక 2.5 crores, ఇంకొక 2.5 కోట్లు గుంటూరులో ఒక ఉమెన్ కాలేజీ రూమ్స్కి. దానిలో ముఖ్యంగా మొన్నట వరకు ఉన్నటువంటి పిఎం ప్రసాద్ గారు కోల్ ఇండియా చైర్మన్ వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రస్తుత చైర్మన్ బి సాయిరామ్ గారు, వీళ్ళిద్దరికీ కూడా నేను గుంటూరు తెనాలి ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, తెనాలి ప్రాంత ప్రజలు కానీ ఇంకొకళ్ళు. ఇంతకుముందు చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎక్కడెక్కడ ఉన్న సిఎస్ఆర్లు కానీ అంటే గవర్నమెంట్తో చేసేటువంటి పనులు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి దాదాపు 2.5 కోట్లు గవర్నమెంట్ నిధులు స్టాఫ్ను రిక్రూట్ చేయటం కానీ, ఈ విధంగా మళ్ళీ ఒక 2.5 crores, ఈ విధంగా 5 కోట్ల రూపాయల అడిషనల్ ఫండ్ తెనాలి హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఇది అందరూ మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా బీయింగ్ ఏ డాక్టర్ కంసాన్ గారు కూడా స్వయంగా ఆయన డాక్టర్ అవటం వల్ల ఈ రోజున ఈ హాస్పిటల్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్నే జిమ్కన మన జరుపుకున్నాం. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా మరి దాదాపు 100 కోట్ల పైగా మరి తీసుకురావడానికి సారథ్యం వహించినటువంటి పెద్దలు ఎవరయ్యా అంటే పెంసాన్ చంద్రశేఖర్ గారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి యొక్క నడవడికను బట్టి, ఆ వ్యక్తి యొక్క ఆలోచన బట్టి, ఆ వ్యక్తి యొక్క సమాజానికి ఏ రకమైనటువంటి ఆలోచనతో సహాయం చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ రోజున దాతలు ఉన్నా కూడా గతంలో ఎవరు కూడా ముందుకు రాలా. ఇవాళ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ఆలోచన బట్టి సమాజానికి ఏ రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఎవరు అడిగినా కూడా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని ఇవ్వడానికి సిద్ధపడతా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా అయితే ఈ రోజున కోల్ ఇండియా చైర్మన్ ఆ రోజున ఉన్నటువంటి ప్రసాద్ గారు కానీ, ఈ రోజున ఉన్నటువంటి సాయిరామ్ గారు కానీ, వీళ్ళిద్దరు సహాయంతో 5 కోట్లు తీసుకొచ్చి మనకి ఏ రకంగా విద్య, వైద్యం ఏ రకంగా అవసరం అని చెప్పి ప్రాథమిక అంశాలుగా భావించి, మౌలికమైనటువంటి అంశాలుగా భావించినటువంటి చంద్రశేఖర్ గారు అటు ఉమెన్స్ కాలేజీ బిల్డింగ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేదానికి 2,50,00,000 అక్కడ ఇస్తే, ఇక్కడ దాదాపు 40 పరికరాలని మనందరికీ తెలుసు 2014 ముందల కనీసం ఇక్కడ 10 ఆపరేషన్లు కూడా ఉండేవి కాదు. అలాంటి పరిస్థితి నుంచి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని, ఈ బ్లాక్ని ఆ రోజున ప్రారంభమై మధ్యలో ఆగిపోతే ఆ రోజునున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే 2014-19 మధ్యన దీన్ని పూర్తి చేసి, అప్పుడు ఇంకా నిధులు కావాల్సి వస్తే 4.5 కోట్ల రూపాయలు ఆ రోజున పూనం మాలకొండయ్య గారు శాంక్షన్ తీసుకొచ్చి, మెడికల్ హెల్త్ సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకొచ్చి దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ఈ తెనాలి ప్రాంత ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేదాకా ఒక్క పైసా కూడా ఈ యొక్క హాస్పిటల్ మీద ఖర్చు చేయాలి, అభివృద్ధి జరగల. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా వస్తే, మరి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 2,50,00,000 రూపాయల ద్వారా 40 పరికరాలను ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమైతే దాన్ని ఉపయోగించుకునే నిమిత్తం ఈ రోజున తీసుకురావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశంగా మనం భావిస్తూ, మరి ఈ రోజున 2.5 కోట్ల రూపాయలు ఇచ్చే రోజు ఏమిటాయంటే ఆయన పుట్టినరోజున ఈ రోజున 2.5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ని కేటాయించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇది మరి ప్రతి పుట్టుకి ఒక అర్థం ఉందని చెప్తూ ఉంటారు. జన్మించడం, మరణించడం అనేది ప్రతి మనిషికి జరిగేదే. కానీ పుట్టుకకిను బర్త్కి, డెత్కి మధ్య ఉండే లైఫ్ని ఏ రకంగా లీడ్ చేస్తున్నాం అనేది, అది ఈ రోజున ఆ రకమైనటువంటి లైఫ్ని మనందరికీ అందిస్తున్నటువంటి పెంసాన్ చంద్రశేఖర్ గారికి
నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది, ఆశీస్సులు అందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సమాజం ఆరోగ్య భాగ్యంతో పరిడవిల్లాలన్న మహాసంకల్పంతో D3 శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా తెనాలి పరిసర గ్రామాల్లో డాక్టర్ శారద అందిస్తున్న వైద్య సేవల ద్వారా లబ్ధి పొందిన మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయమని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ మహిళలకు అభినందనలు తెలిపారు. స్థానిక కొత్తపేటలోని ఫెంక్ఫనర్స్ ఫంక్షన్ హాల్లో శనివారం డాక్టర్ శారద అభినందన సత్కార సభ ఆలోచింపజేసింది. శ్రీదేవి అధ్యక్షత వహించిన సభలో ఎంబీఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో డాక్టర్ శారద ఫలాపేక్ష రహితంగా D3 శారదా సర్వీసెస్ సొసైటీ ద్వారా సుదీర్ఘకాలంగా మహిళల కోసం నిర్వహిస్తున్న వైద్య శిబిరాల ద్వారా తెనాలి పరిసర గ్రామాల్లో ప్రయోజనం పొందిన మహిళలందరూ డాక్టర్ శారదను మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద ఉచిత వైద్య సేవల ప్రయాణంలో తమ అనుభవాలను మహిళలతో పంచుకున్నారు. సోమసుందరపాలెం, తేలప్రోలు, నంది వెలుగు, కూచిపూడి, బీసీ కాలనీ, చినరావూరు, వైకుంఠపురం ప్రాంతాల నుండి వైద్య సేవలు పొందిన మహిళలు సమూహంగా ఏర్పడి డాక్టర్ శారద ఘనంగా గ్రూపులుగా వేదికపైకి వచ్చి సత్కరించారు. డాక్టర్గా ఆమె అందించిన వైద్య సేవల రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని మా తరపున ఈ చిరు సత్కారం ఏర్పాటు చేస్తున్నామని మహిళలు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏ రాజశ్రీ, గోల్డ్ షాప్ దీప్తి పాల్గొన్నారు. ఈ రోజు అవేర్నెస్ కలిగించడం కోసం శారదా గారు వారి తపన, వారి యొక్క కోరిక, వారి యొక్క ఆకాంక్ష అంటే తరాల్ని ఎంపిక చేసుకొని తరాల్లో ఉండేటువంటి మహిళలు మరి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడకూడదు. ఈరోజు మహిళలను చూస్తుంటే చాలా మరి ఆనందం వేస్తుంది. మరి మేడం గారిని మరి సన్మానం చేయాలి, మీ అందరూ కూడా రావాలి. ఇంతమంది చాలా మంది చెప్పారు. ప్రసవ సమయంలో పడేటువంటి వేదన కావచ్చు, బాధ కావచ్చు, పునర్జన్మ. ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి దేవుడి ద్వారా డాక్టరే, అంటే మరో జన్మనిచ్చేది డాక్టర్. కాబట్టి అటువంటి డాక్టర్ వృత్తిలోకి వచ్చారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ధన్యులని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. మరి బీహార్లో ఒక తల్లి తన యొక్క బిడ్డని మరి యూపీఎస్సీ కలెక్టర్ ఐఏఎస్ ర్యాంకులో 20 ర్యాంకులు సాధించేటట్టు చేసింది. ఆ బిడ్డకి కళ్ళు లేవు. కళ్ళు లేనటువంటి ఆ బిడ్డని ఆ తల్లి నోట్స్ రాసి తర్వాత చక్కగా చదివి వినిపించి అన్ని ప్రోత్సహించి మరి బీహార్ చెందినటువంటి ఆ వ్యక్తి ఈ రోజు వచ్చినటువంటి యూపీఎస్సీ రిజల్ట్ లో 20 ర్యాంకులు సాధించి మరి ఐఏఎస్ క్యాడర్ లో ఎంపిక అవ్వడం జరిగింది. చూడండి, తల్లి ప్రోత్సాహం ఉంటే, తల్లి తలుసుకుంటే సాధించినట్టు ఉండదు. తల్లికి అంత విలువ ఉంది, అంత గొప్పతనం ఉంది. తల్లే బ్రహ్మ గురువు కాబట్టి మీ బిడ్డలందరినీ కూడా మీరు చక్కగా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మీరు మంచి మాటలతోటి మంచి విలువల్ని కనుక నేర్పించినట్లయితే బిడ్డలు మీ మాటని వినకుండా ఎక్కడ కూడా పోదు. కాబట్టి తల్లిదండ్రులు సూచించరా అంటే తల్లిదండ్రులని దైవంగా భావించాలి. నా హాస్పిటల్ ఫలానా అని ఈ రోజు దాకా ఎవరికి చెప్పలేదు. తెనాల్లో అసలు బోర్డు పెట్టని హాస్పిటల్ ఏదైనా ఉందా? నా బోర్డు మీకు ఎక్కడన్నా కనిపిస్తుందండి? ఎక్కడ కనిపించదు నా బోర్డు. నా ఇంటి గుమ్మం ముందే ఉంటుంది. అంటే నా చిత్తశుద్ధి, నా నిజాయితీ, నా గర్వం. ఆ గర్వం అని ఎందుకు అంటున్నానంటే ప్రతి స్త్రీకి ఆత్మవిశ్వాసంతో వచ్చిన గర్వం ఉంటేనే మనకి ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. అంతేగాని అమ్మో నాకు పేషెంట్లు రారేమో, నేను అడ్వర్టైజ్మెంట్లు చేయాలేమో, లేకపోతే వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి, ఏమీ లేదు. నేను ఒక ట్రీట్మెంట్ ఇచ్చాను ఒక పేషెంట్ అంటే మనస వాచ కర్మణ ఒక భగవంతుడు నా ఎదురుగా, ఒక అమ్మవారు నా ఎదురుగా వచ్చారని చిత్తశుద్ధిగా నేను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ తోటే వాళ్లే ఒక 10 మంది రావటం జరిగింది. కానీ ఒంటరిగా ఏ సపోర్ట్ లేకుండా తెనాల్లో నిలదొక్కున్నది నేనే అని ఇప్పటికీ నాకు గర్వంగానే ఉంటుంది. ఆ గర్వం ఉండబట్టే ఇంత ప్రయాణం, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ సమాజం నన్ను ఎంత అణిచివేయాలని చూసినా కానీ ఇక్కడ దాకా ప్రయాణించానండి. నన్ను ఎవరు పిలవలా, నువ్వు వచ్చి మాకు సేవ చేయని ఎవరిని పిలిచారండి? ఎవరు పిలవలేదే. మీ డబ్బులన్నీ అమ్మేసి, ఈ పొలాలన్నీ అమ్మేసి నాకు పెట్టని ఎవరు నన్ను లేపి రమ్మన్నారా? లేదే. అది నా సంకల్పం. పోనీ మీరు ఏమన్నా రిటర్న్ గా మీ నుంచి నేను నాశపడ్డానా ఏ రోజైనా? లేదు. అలాగా మనం ఇట్లా ఈ స్క్రీనింగ్ అనేది మొదలు పెట్టాక ఈ 4 నెలల్లోనే, అంటే పాతది చాలా ఉంది, దాదాపు నేను ఇప్పుడు 1,00,000 మంది దాకా కూడా ఆడవాళ్ళని చూడటం జరిగింది. సత్యసాయి సేవలు మొదలైన దగ్గర నుంచి, నేను పుట్టపర్తి వెళ్ళిన దగ్గర నుంచి పెదనందిపాడు మండలం కానీ పుట్టపర్తి ఆ గ్రామాల్లో చేయటం కానీ ఇక్కడ కానీ మొత్తానికి దాదాపు 1,00,000 మంది పైగానే స్త్రీలు నేను స్క్రీనింగ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా తెనాల్లో చేసి ఒక 1,800 మంది క్యాన్సర్లోకి పడబోయే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాము. అంటే అది నా గొప్ప కాదు, ఎక్కడో పరమాత్మ నన్ను వస్తువుగా వాడుకున్నాడు, ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారని అనుకుంటాను. అంటే 1,800 చిట్టి మంటల మీదకి వెళ్ళబోయే స్త్రీలని
వెనక్కి తీసుకొచ్చాం. ఇంకా ఇంతకంటే నా జీవితానికి పరిపూర్ణత ఏం కావాలమ్మా? ఇదే పెద్ద పరిపూర్ణత. అసలు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఏం చెయ్యాలి అనేది మాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేవాళ్ళండి. అంత మంచి మనసు ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా తెనాల్లో చెప్పండి? మీరు ఇంతమందిని చూస్తున్నారు కదా, ఇంత మంచి మనసు ఉన్నోళ్ళు ఎప్పుడు సేవాభావంతో ఒక్క రూపాయి కానీ ఒక్క ఇది కానీ ఎప్పుడు ఆశించరండి. మేము పొగుడుతూ ఉన్నా సరే అవన్నీ వద్దమ్మా, మనం ఏం చెయ్యాలో అవి చెయ్యాలి. దేవుడు నన్ను పుట్టించినందుకు నేను ఎప్పుడు తెనాలి ప్రజల రుణం తీర్చుకోవాలి, ఈ మాటలు ఒకటే చెప్తాను. మరి ఇంత ఇదిగా ఉన్న మేడం గారిని ఈ రోజు మనం సన్మానించుకోవడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మహిళా సాధికారత దిశగా లభిస్తున్న అవకాశాన్ని సద్వినియోగించుకుంటూ మహిళలు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించాలని వక్తలు తమ ప్రసంగాల్లో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ ప్రాంగణంలో పురపాలక సంఘం మెప్మా విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. మహిళా సాధికారత దిశగా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడుతూ జీవన గమనంలో మహిళా విభిన్న అంశాల్లో రాణిస్తున్న తీరును వివరించారు. మెప్మా విభాగం సభ్యులు మహిళా వికాసం దిశగా చేపడుతున్న అంశాలను వివరించారు. కార్యక్రమంలో మేనేజర్ విల్సన్ జైకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి వాణి, ఎంఈ శ్రీకాంత్, రెవెన్యూ మేనేజర్ రామ్ ప్రసాద్, ఎంహెచ్ఓ మొవ్వా యేసుబాబు, సిఎంఎం విజయ్ కుమారి, ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక చైర్మన్గా మీ ముందున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలానే లోకల్ శివన్న గారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో నేను చైర్మన్ అయ్యాను కాబట్టి ఈ రోజున ఏ విధంగా పరిపాలిస్తున్నానో, మన ఈ రోజున వార్డుల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా అందరూ చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు అన్న పేరు మీద వచ్చానంటే వాళ్ళకి రుణపడి ఉంటాను. అలానే మా వారికి కూడా చెప్పవచ్చండి. ఈ రోజున ఆయనకు వెనకాల నుండి నన్ను నడిపిస్తున్నారంటే ఆయన ఆశీర్వదితోనే. అలానే మా కుటుంబ సభ్యులతో కూడా కుటుంబం సహకరించుకోవాలన్నా, లేదు పిల్లల్ని సహకరించాలన్నా అక్రమాలు మీరు తల్లిదండ్రులు వదిలేసి వచ్చారు. అలా కాకపోతే మీ ఆవిడ ఉన్నారన్న ఒక అవునవును. అందుకని ఒక అడుగు ముందుగా మన స్త్రీలే ఉంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక చెప్పున్నారు మన వైశాఖ కోసం గారు, అందరూ ఉద్యోగాలు ప్రశాంతంగా చేయగలుగుతున్నామంటే ఇంటి దగ్గర ఉండేటువంటి లేడీస్ కష్ట సుఖాలను అన్ని సరిసమానంగా తీసుకోబట్టి అందుకోసమని ఆ విషయంలో మాత్రం మహిళలందరూ కూడా ప్రత్యేకంగా మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ అంటే కల్చర్ అనేది రెండు రకాలుగా మనం చూస్తాం. అది వివిధ రకాలుగా ఉంటారు, అంటే రెండు రకాలుగా ఉంటారు. కాకపోతే ఆ పర్సంటేజ్ అనేది తక్కువ. కాబట్టి బాధ్యతగా ఉండేటువంటి మహిళల యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువ. ఇంకా రిమైనింగ్ కొంత పర్సంటేజ్ ఉంది, దాన్ని మనం ఆపాదించలేము. మరి అందరికీ తెలిసిన విషయమే, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు ఒకప్పుడు పురుషాధిక్యత ప్రపంచంలో మనం బ్రతికే వాళ్ళం. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు చూస్తే ఎంతగా పోయిందంటే పాఠ్యాంశాలలో లింగ అసమానత అనే పాఠాన్ని తీసేద్దామని నిర్ణయించుకున్నారు. అంటే డిస్క్రిమినేషన్ లేదు ఇప్పుడు, జనరల్గా అన్ని విషయాల్లో జెంట్స్ ముందున్నారు. మన చైర్పర్సన్ గారు చూసినా, అట్లాగే మన కౌన్సిల్ చూసినా 50% ఆఫ్ ద సీట్స్ అన్ని కూడా రాజ్యాంగం ప్రకారంగా మహిళలకి పొలిటికల్గా అవేర్నెస్ ఉండాలని చెప్పి వాళ్ళ ముందుకు తీసుకురావాలని చెప్పి మనము వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం రాజ్యాంగంలో ఆ ప్రావిజన్ పెట్టారు. పిల్లలు లేడీస్ ఎంతగానో మరి చెడిపోతున్నారు. మరి వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా మనం ఒక స్త్రీగా మీరు ఉమెన్గా మన పిల్లల్ని ఇంట్లో నుండి బయటికి పంపేటప్పుడు ఎలా పంపాలనేది ముందు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే చాలా మందికి డ్రెస్ కోడ్ అనేది సెన్స్ తెలియట్లేదు. దాన్ని కూడా మీకు ఆడపిల్లలు ఉంటే కనుక మనం మన ఆడపిల్లల్ని సరైన క్రమంలో మనం పెంచుకోవాలని చెప్పేసి నేను మనం చేసుకుంటాను. దీన్ని సీరియస్గా అయితే తీసుకోవద్దు. నా హృదయపూర్వకంగా నాకైతే ఆడపిల్లలు లేరు, కానీ ఆడపిల్లలు నేను చూస్తున్నాను కాబట్టి, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను. మనకి చాలా హక్కులు అన్నీ వచ్చాయి, స్వేచ్ఛ కూడా చాలా ఉందండి గతంలో పోల్చుకుంటే. గత తరాలని అంటే మన పేరెంట్స్ కానివ్వండి, అట్లా ముందు తరాన్ని కానీ పోల్చుకుంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే లేడీ అంటే బయటికి రావడానికి ఇబ్బంది పడిన సందర్భాల నుంచి ఈరోజు ధైర్యంగా ముందుకు వచ్చి మన పని మనం మగవారితో సమానంగా చేసుకోగలుగుతున్నాం ఈరోజు. అంటే అందులో కేవలం మన పాత్ర ఎంత
ఫాదర్ దగ్గర నుంచి, తర్వాత బ్రదర్ దగ్గర నుంచి, ఎక్కడైనా కానీ ఒక లేడీకి ఒక జెంట్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. మహిళా కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలో అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ సమర్థతను చాటుకునే మహిళలు సమాజానికి ఆదర్శమని, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో సత్కరించే సాంప్రదాయం ముదాహమని ఆర్డీఓ లక్ష్మీకుమారి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల ప్రజా పరిషత్ సమావేశపు హాల్లో శనివారం ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇంట్లో గృహిణిగా, కుటుంబ బాధ్యతలు, కార్యాలయంలో ఉద్యోగిగా, అధికారినిగా తమ రంగంలో ప్రజలకు సేవలందించే మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ విశిష్టతను మీడియాకు వివరించారు. ఆర్డీఓ లక్ష్మీకుమారి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మరింత ఉన్నతంగా రాణించాలన్నారు. సంఘం జాగర్లమూడి సర్పంచ్కి లభించిన అరుదైన గౌరవం పట్ల అభినందనలు తెలిపారు. డివిజన్కు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులను సముచిత రీతిన సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఎస్ఎన్ మీరాబీ, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ అనుష, సిపిడిఓ గౌరీ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరినీ గౌరవించాలి. వారు ఎప్పుడూ కూడా పని ఒత్తిడిలో ఉంటూ ఉంటారు. ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ, ఇంకా ఉద్యోగ బాధ్యతలు అనేది వాళ్ళకి ఎక్స్ట్రా బర్డనే అనమాట. ఇంట్లో చూసుకుంటూ రావాలి, బయట చూసుకోవాలి, అన్నీ చక్కబెట్టుకుంటూ వాళ్ళు రావాలి అంటే ఏదో ఒకటి ఆట విడిపు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వాళ్ళకి గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మహిళలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా కూడా స్వావలంబన సాధిస్తూ ఇంకా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా దినోత్సవాన్ని మండల పరిషత్ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవంలో భాగంగా ఈరోజు మనం తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతల్లో సతమతమవుతూ ఇందులో ఉన్న ప్రతి మహిళని ఈరోజు ఇక్కడ గౌరవించుకోవడం, సత్కరించుకోవడం, మర్యాద చేసుకోవడం కోసం ఎంపీడీఓ గారి ప్రోగ్రాన్ని మనం ఆర్గనైజ్ చేశారు. ప్రభుత్వం చాలా అవకాశాలు ఇస్తున్నాయి మహిళలకి, అలాగే మనకి కూడా. ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రతి మహిళ ఇంటా బయట విజయవంతంగా వాళ్ళ జర్నీని జరగాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం గౌరవంగా ప్రతి ఒక్క మహిళని నేను కోరుతున్నానండి. అలాగే ఇవాళ ఈరోజు ఒక మంచి న్యూస్ విన్నాం మనం. మన సంఘం జాగర్లమూడి సర్పంచ్ గారికి ప్రెసిడెన్షియల్ అవార్డు కోసం ఈరోజు ఆవిడ నామినేట్ కాబడడం అనేది మన తెలంగాణ డివిజన్కి ఎంతో గర్వకారణం. అది కూడా ఈరోజు మనకి ఆ విషయాన్ని తెలియపరచడం అనేది మరింత అర్థవంతమైంది ఈ కార్యక్రమం. కాబట్టి ప్రతి మహిళ ఈ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో సక్రమంగా విజయవంతంగా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమాలు మనం 4 గోడల మధ్య చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని బయట తెలిసే అవకాశం లేదు. కానీ ఈ మన ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా మనం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్ళి ఇంకా ప్రజల్లో ముఖ్యంగా ఆడవారిలో చైతన్యం వచ్చేలాగా, అలాగా వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయో ప్రభుత్వం దగ్గర అనేది అధికారుల ద్వారా తెలుసుకొని వారు కూడా ముందంజ వేయడానికి మనం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. అవనిలో సగం, ఆకాశంలో సగమైన మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల నుండి పుట్టిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని ఎన్ఆర్ఐ విద్యా సంస్థ సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జీవన్ లత, సిహెచ్ సుమతి, డాక్టర్ ప్రియాంకలు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ విశిష్టత వివరించారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళా సాధికారతకు స్వశక్తితో ఎదగాలన్నారు. స్త్రీ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళా సాధికారత దిశగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో మహిళలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని విద్యాసంస్థల సిఇఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు వివరించారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ సీత పర్యవేక్షించగా సుహాసిని, జయంతి, ప్రసన్నలక్ష్మి, విజయ్ కుమారి, డీన్ వాసిరెడ్డి, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత విద్యార్థులు ఆటపాటలు, క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఏషియన్ అంటే నేను ఒక స్త్రీ పక్షపాతిని, నేను ఫెమినిస్ట్ని కాదు. ఫెమినిస్ట్ అంటే నేనన్నదే నిజం, ఆడవాళ్లే రైటు, మగవాళ్ళు కాదు, మేము మీకన్నా ఎక్కువ అని మాట్లాడడం. స్త్రీ పక్షపాతం అంటే ఏంటంటే, నేను ఒక మ్యారేజ్ కౌన్సిలర్నమ్మా, డాక్టర్నే కాకుండా. అంటే భార్యాభర్త విడిపోదామని కోర్టుకి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళని కౌన్సిల్ చేయడానికి మా దగ్గర పంపిస్తారు. నా దగ్గరకు వచ్చిన కపుల్స్లో 90% మళ్ళీ కలుపుతాను. ఎందుకంటే విడిపోయి జీవించడం అనేది కరెక్ట్ కాదు. మనం ఉన్న కమ్యూనిటీలో, మన సొసైటీలో భార్య భర్త కలిసి ఉండాలి, పిల్లల్ని మంచిగా పెంచుకోవాలి. ఆ ఆలోచనతోనే నేను ముందుకు అడుగేస్తాను. ఒక ఇంట్లో ఒక స్త్రీ వర్క్ చేస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ వర్క్ చేస్తున్నట్టే. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తాం, ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి మన ఇంట్లో మన పిల్లలు ఎలా ఉండాలి, మన హస్బెండ్ ఎలా ఉండాలి, మనం హస్బెండ్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. కాబట్టి బయటికి వెళ్ళి వర్క్ చేసి మనం ఇచ్చే కండిషన్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, తీసుకునే కండిషన్లో ఉండద్దు. అంటే రోజు అందరం ఎంజాయ్ చేయట్లా, ఒకరోజు విమెన్స్ డే అంటూ మనం ఎంజాయ్ చేయటం వలన ఎవరైనా ఏమైనా అనుకున్నా కానీ దాని గురించి ఏమి అనుకోవద్దు. పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని పెంచేటప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించండి. ఎవరైనా వాళ్ళని బ్యాడ్ టచ్ చేసి ఇబ్బంది పెడుతుంటే మీ దగ్గరకు వచ్చి ఫ్రీగా మాట్లాడేంత స్వతంత్రాన్ని వాళ్ళకి ఇవ్వండి. పిల్లల్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి, అంతేగాని మదర్ లాగా డామినేట్ చేయొద్దు. ఇలాంటివన్నీ చేయటం మూలాన మనం ఏదైతే సఫర్ అయ్యామో మన పిల్లలు ముందు కాలంలో అలా సఫర్ అవ్వకుండా ధైర్యంగా ఎదుర్కొని జీవించగలరు. ప్రతి దాంట్లోనూ మెన్కి ఈక్వల్ అని స్ట్రాంగ్గా, ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా కూడా చేయగలుగుతారు. ఆపర్చునిటీ అనేది ఉంటే మహిళలు అనేవాళ్ళు మెన్ కంటే ఎక్కువగా కూడా అచీవ్ చేయగలుగుతారు అనేది ఆ కాన్ఫిడెన్స్ అందరిలో బిల్డప్ చేయడం కోసమే ఈ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దీని ద్వారా మనం ముందు అచీవ్ చేసుకున్న వాళ్ళని, అంటే ఇంతకు ముందు చాలా సాధించిన వాళ్ళు ఉన్నారు. మహిళలు అనేవాళ్ళు చాలా డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, పొలిటికల్గా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇలాంటి గొప్ప వాళ్ళందరినీ చూసి ఒక్కరు ఇంట్లో ఉండిపోకుండా ఇంకా బయటికి వచ్చి సాధించాలి, విమెన్ అనేవాళ్ళు అలా ఉండిపోకూడదు అనే విషయం కోసమే మనం ఈ విమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సుష్రుత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెరికోస్ వీన్స్ పై ఉచిత వైద్య శిబిరం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఉచిత వైద్య శిబిరం నిర్వహణ వివరాలు వెల్లడించారు. రోటరీ వైకుంఠపురం సుష్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వెరికోస్ వీన్స్ ఉచిత వైద్య శిబిరం ఈ నెల 9వ తారీఖు సోమవారం బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరం ద్వారా బుడిపెలు ఉండే నరాలు, సన్నని నరాలు, కాలి వేళ్లకు గేయగ్రీన్, కాళ్ల పాదలకు పుండ్లు, వాపు, వాచిన నరాలకు సంబంధించి 5,000 రూపాయలు ఖరీదయ్యే టెస్టులు ఉచితంగా చేయనున్నట్లుగా చెప్పారు. ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకుని వెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. ఈ సమావేశంలో రోటరీ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, హైదరాబాద్ ఏషియన్ హాస్పిటల్ కోఆర్డినేటర్ మధు, తిరుమల శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో ఈ కన్వెన్షన్లో, అంటే బస్ స్టాండ్ అవుట్ గేట్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ కన్వెన్షన్లో ఉచిత వెరికోస్ వీన్స్ దీని మీద వైద్య శిబిరం ఒకటి నిర్వహిస్తున్నాం. ఇది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి పరీక్షలన్నీ కూడా సుమారుగా 5,000 రూపాయలు విలువ చేసే పరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అవసరం వచ్చిన వారికి ఆపరేషన్లు ఏమైనా ఉంటే హైదరాబాద్ తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ పంపించే బాధ్యత కూడా ఏషియన్ హాస్పిటల్ తీసుకుంటారు. కాబట్టి మన తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వెరికోస్ వెయిన్స్ తోటి బాధపడేవాళ్ళు ఈ క్యాంపుకు వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటూ, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, సుశ్రుత ఫౌండేషన్ సంయుక్తంగా ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం మన తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్ నందు ఈ నెల 9వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ నుండి నిర్దేశులైన డాక్టర్స్ వచ్చి
మీకు ఉన్న కాళ్ళ వాపులు కానీ కాళ్ళ నరాల వాపులు, అట్లాగే అరికాళ్ళ తిమ్మెరలు, అరికాళ్ళకి సంబంధించి పుళ్ళు పడినా కానీ ఈ నరాలు సిట్ల నరాలు వీటన్నిటికీ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు చేయటం కోసం 5,000 రూపాయల విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తారు. తదుపరి ఎవరికన్నా ఆపరేషన్ ఏర్పాటు చేయవలసి వస్తే ఆపరేషన్ కూడా ఉచితంగా హైదరాబాదు తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేస్తారు. రోగితో పాటు వారికి ఒక సహాయకుడు కూడా ఉండవచ్చు. ఇద్దరికి అక్కడ భోజన ఏర్పాట్లు కానీ ఇవి కానీ వారే చేసి ఆపరేషన్ చేసి శుభ్రంగా పంపిస్తారు. ఇంతకుముందు 3 సార్లు ఈ వెరికోస్ మీద ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది ఈ ఆపరేషన్లు అవసరమైన వారు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకొచ్చి వారు ఈరోజు శుభ్రంగా కాల ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామాలు కానీ తెనాలి పట్టణం కానీ అందరూ వచ్చి ఈ క్యాంపుని ఉపయోగించుకుని ఈ క్యాంపులో జరిగే పరీక్షలు చేయించుకుని మీరు ఈ వెరికోస్ సమస్యల్ని తగ్గించుకుంటారని ఆశిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెనాలి నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయల నిధులను బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీల ఏర్పాటు ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి 42 మంది లబ్ధిదారులకు 23,64,000 రూపాయల చెక్కులను డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. మంచి ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న మంచి పనులను అందరూ గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 23,64,000 రూపాయలు ఈ రోజు ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దాదాపుగా 6 కోట్లకు పైగా ఒక తెనాలి నియోజకవర్గంలోనే ఇలాంటి ఎంతో మంది 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా వారికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. మీరందరూ చప్పట్లతో ఒకసారి. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి లేదు, చాలా తక్కువ. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటివి అంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆ విధంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం, హాస్పిటల్స్ బాగు చేస్తా ఉన్నాం. వాటన్నిటితో పాటు ఇంకా భారమైనా కూడా ఈ విధంగా ఇలా కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ మంచి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని 10 మందికి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరి మధ్య ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సుమారు 5 లక్షల వరకు అగ్ని ప్రమాదం వల్ల నష్టం జరిగినట్లుగా సమాచారం. స్థానిక గంగానమ్మపేటలోని మసీదు పక్క బాటవారి వీధిలో 3వ ఫ్లోర్ లో గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ లో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నల్లని పొగలు కమ్ముకున్నాయి. చూస్తుండగానే షాప్ లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన అగ్ని ప్రమాద ప్రాంతానికి చేరుకుని అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక శాఖ సిఐ వేణుగోపాలరావు, శివప్రసాద్, ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ యజమాని జి రామాంజనేయులు అగ్ని ప్రమాదం జరిగిన తీరును వివరించారు. షాప్లోని వస్తువులన్నీ అగ్ని ప్రమాదంలో బూడిదయ్యాయని, జరిగిన ఆస్తి నష్టాన్ని వివరించారు. ఆ వీధిలో హాస్పిటల్స్ ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కలకలం చోటు చేసుకుంది. నమస్తే అండి, మేము తెనాలి అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చామండి. నా పేరు శివరాంప్రసాద్, లీడింగ్ ఫైర్మ్యాన్ అండి. గంగానమ్మపేటలో ఈ గిఫ్ట్ ఆర్టికల్ దీంట్లో 3rd ఫ్లోర్లో ఫైర్ అవుతుందని చెప్పి మాకు మెసేజ్ ఉందండి. ఆ మెసేజ్ ప్రకారం వెంటనే మేము వెహికల్తో వచ్చేసాము. వచ్చేటప్పటికి 3 రూముల్లోనూ ఫైర్ క్యాచ్ అయ్యి ఫైర్ అవుతుందండి. పక్క బిల్డింగ్ నుంచి ముందు దాన్ని క్లోజ్ చేస్తూ మేము సెంటర్కి ఇంట్లోకి ఇంకో లైన్ వేసుకొని పైకి వెళ్ళి కంప్లీట్ క్లోజ్ చేసామండి. ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్పి యజమాని చెప్తున్నారండి. షార్ట్ సర్క్యూట్ అని మేము కూడా దాన్ని భావిస్తున్నాం. వేరే అవకాశం ఏం లేదు. కిందకి కానీ పైకి కానీ ఎక్స్టెన్షన్ ఏం లేదండి. కిందకి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగుండేది. ప్రస్తుతానికి మాత్రం సేఫ్ అండి. ఆ సందర్భంలో ఎవరు లేరు. అందరూ వాళ్ళ ఇంట్లోంచి కిందకు వచ్చేసి కింద ఉన్నారండి. జరిగినప్పుడు ఏం లేదు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ షార్ట్ వల్ల మొత్తం వ్యాపించింది. పొగలు రావడంతో మనకి
ఫోన్ వచ్చిందండి. ఇళ్ళ పక్క వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, వితౌట్ రావడం జరిగింది. ఇది కంప్లీట్ చేశాను. నా పేరు రాజా, హనుమంతరావు హాస్పిటల్ ఆపోజిట్ థర్డ్ ఫ్లోర్లో ఉంటానండి. నాది గిఫ్ట్ ఆర్టికల్స్ వ్యాపారం. షాప్లో ఇంట్లో ఫైర్ అయినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, షార్ట్ సర్క్యూట్తో ఫైర్ అయింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఫోన్ చేసాము, వాళ్ళు సకాలంలో స్పందించి మంటలార్పారు. అందరికీ ధన్యవాదాలు. సార్, ఇంట్లో నుంచి కట్టుబట్టలతో తప్పితే ఏమి బయటికి తెచ్చుకుంది లేదు. ఎంత జరిగిందంటే ఏమి నేను చెప్పలేను, తెలవదు. అది చూసుకుంటేనే ఏం పోయిందో, ఏం కాలిందో, ఏం మిగిలిందో కూడా తెలవదండి. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత సేవా కార్యక్రమం 37వ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 15 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 6వ పర్యాయం 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రమారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కోట రవిశంకర్, వెచ్చ కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ 7 పర్యాయాల పాటు ఈ గానామృత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వికన శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ పర్యాయం 2వ వారం మనం ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6వ పర్యాయంలో మనకి ఎంతో విశేషమైన పర్వదినాలు కూడా మనకి రాబోతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన 10వ తరగతి విద్యార్థులకి పరీక్షల నేపథ్యంలో, అలాగే అన్ని తరగతుల విద్యార్థులకి కూడా పరీక్షలు రానున్న నేపథ్యంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా 15వ తేదీ ఆదివారం ఉదయం ఇదే ప్రాంగణంలో మనం పరీక్షా కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు విశేషంగా పాల్గొని ఐగ్రీవ స్వామికి విశేషంగా పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. వచ్చే వారం 3వ శనివారం కూడా ఇలాగే భక్తులు విశేషంగా పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తులు ఆరంభించాలని కోరుతున్నాము. 6వ పర్యాయం చివరి వారం రోజున మనం గతంలో ప్రకటించిన విధంగానే తిరుప్పావళి సేవా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఇదే ప్రాంగణంలో ఏదైతే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం ఏర్పడుతుందో అదే ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్న తిరుప్పావళి సేవా కార్యక్రమాన్ని, ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ప్రతి వారము కూడా మన యొక్క ఈ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళాన్ని సేకరిస్తడం జరుగుతుంది. దానిలో కొంతమంది భక్తులు ముందుకు వచ్చి ఆ యొక్క వారి యొక్క భూదాన విరాళాన్ని ప్రకటించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశిష్టంగా మనం భావించేటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి తెనాలి పట్టణంలో తొలిసారిగా భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఈ భూదాన విరాళం అనేది చాలా అరుదుగా జరిగే కార్యక్రమం. దీన్ని తెనాలి ప్రాంత ప్రజలే కాకుండా యావత్ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాము. ఇంటిని సరిదిద్దుకోవడం దగ్గర నుండి అంతరిక్షం దాకా నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ తమ చరిష్మాను చాటుతూ ముందుకు సాగటం శుభపరిణామని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపేన రాజకుమారి శనివారం తెనాలి పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఈ కన్వెన్షన్ హాల్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించిన మహిళా దినోత్సవ ఉత్సవాల్లో వివిధ రంగాల్లో ప్రతిభను చాటుకున్న మహిళలను గుర్తించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపేన రాజకుమారి మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఇంటిని సరిదిద్దుకోవడం నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని, తరచుగా మహిళలు వేధింపులు గురవుతున్న విషయాలు ఏదో ప్రాంతంలో చూస్తూనే ఉన్నామని, అదే సమయంలో మగవారిని హింసించే ఆడవారు కూడా లేకపోలేదనే వాస్తవ పరిస్థితిని వివరించారు. సత్కారం అందుకున్న మహిళలను అభినందించారు. మహిళా దినోత్సవ సత్కార సభలో డాక్టర్ డి శారద, వాసిరెడ్డి ప్రియబాంధవి, డాక్టర్ వెలువూరు ఇందిర, రావూరి పద్మ, గుంటుపల్లి నిర్మలా రమేష్, పాలడుగు జయనాగేంద్ర, సండ్రపాటి జ్యోత్స్న సుధాకర్, ఎర్రు స్వాతిలను ఘనంగా సత్కరించారు. ఈ విశిష్ట కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం కార్యవర్గ సభ్యులు పలువురు మహిళలు పాల్గొన్నారు. మనం ఏది తీసుకున్నా కూడా మహిళల ప్రాధాన్యత ఎంత ఉన్నది ఈ దేశంలో. భారత మాత మహిళ, భారత తండ్రి అను, ఆంధ్ర మాత మహిళ, ఆంధ్ర తండ్రి అను,
అలాగే ప్రతిదీ కూడా కడలి తీసుకోండి, శబ్దం మహిళా శబ్దం వినిపిస్తుంది. ఆకాశం తీసుకోండి, మహిళా శబ్దం వినిపిస్తుంది. భూమిని తీసుకోండి, భూమాత అంటున్నాం అంటే మహిళా శబ్దం వినిపిస్తుంది అక్కడ కూడా. అంటే పంచభూతాల సాక్షిగా ప్రపంచం కాదు, అసలు మొత్తం మన యొక్క సమాజంలోనే కాకుండా ప్రపంచంలోనే కాకుండా విశ్వం ఏమంటారు దాన్ని, మొత్తం విశ్వం అంతా కూడా మనకు కనిపించే ధ్వని పలికే మాట ముందు మహిళతోనే వస్తుంది. ఈ భూమి మీద మనం పుట్టగానే కళ్ళు తెరిచి చూసినప్పుడు తండ్రి కనిపించదు, తల్లే కనిపిస్తుంది. ఎందుకు? నవమాసాలు మోసి మనకు కంటుంది కనుక, రక్తం దారపోసి కంటుంది కనుక, రక్తాన్ని పాలగా మార్చి బతికిస్తుంది కనుక, నడవడానికి చేయబెట్టి నడిపిస్తుంది కనుక, ఆమె ఆహారాన్ని ఇచ్చిన తన శ్రమనంతా దారపోసి, అది కూలి పని చేసుకుంటూ కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ కావచ్చు, లేకపోతే రాజకీయం చేస్తూ కావచ్చు, లేకపోతే గృహిణిగా ఉండొచ్చు, ఆ తల్లి మనకు పాలిచ్చి కానీ పునర్జన్మలెత్తి మనం పెంచింది కాబట్టి. అందుకని అమ్మకన్నా కూడా నాన్నకన్నా కూడా అమ్మ ముఖ్యం. ఎంత గొప్పవాడు అంటే మనం గోల్డ్ అమీరైనటువంటి ఒక ఆవిడ ఎంత విప్లవకారిని అంటే గడగడలాడించింది అనమాట. అలెగ్జాండర్ కన్నా కూడా నిజంగా చెప్పాలి. అలాగే చెప్పుకుంటూ పోతే బర్మా దేశంలో అంగ్సాన్ సూకీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దేశాల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాడు ఉన్నారు. ఈరోజు మహిళ అంటే ఏ ఇంట్లో ఉన్న మహిళ ఉన్న ఇంటికి లేని ఇంటికి ఎంత తేడా ఉంటుందో అందరికీ తెలుసు. అట్లానే మా రోటరీ గవర్నర్ రామప్రసాద్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఏ మీటింగ్కి వచ్చినా కానీ క్లబ్లో మహిళలు ఉండాలని చెప్పేసి ప్రెజర్ చేసేసి క్లబ్లో మామూలుగా మహిళలను చేర్చడం కోసం ఆయన బహుమతులు కూడా ప్రకటించడం, బహుమతులు ఇవ్వటం. అంటే మహిళలు వాళ్ళ ఎంత ఏ సంస్థ అయినా ఎంత ముందుకెళ్ళిద్ది అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఏ ఒక తల్లిగా కానీ, చెల్లిగా కానీ, అక్కగా కానీ, భార్యగా కానీ, కూతురుగా కానీ ఎన్నో విధాలుగా ఒక మగవాడికి అండగా ఉండేది ఒక మహిళ. ఒక ప్రేరణ అనేది ఉండాలండి. అది ఎలా స్టార్ట్ అయింది అని అంటే, అక్కడ బెంగళూరులో నేను వర్క్ చేసినప్పుడు అంటే సర్జరీస్ నేర్చుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి మిషనరీ హాస్పిటల్లో చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలకు ఉండే నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయాను. అంటే మనకి ఇక్కడ ఆంధ్రాలో మనకి అక్కడికి దాదాపు 20 ఏళ్ళ వ్యత్యాసం ఉంది. ఎందుకని వీళ్ళు ఇంత ఫార్వర్డ్గా ఉన్నారు, ఎందుకని వీళ్ళు ఇంత ఫెయిర్గా ఉన్నారు అంటే మాకు ఇక్కడ ఛాన్సెస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఒక పెద్ద ఆపరేషన్స్ చేయాలి అని అంటే ఛాన్సెస్ ఇవ్వాలంటే ఇక్కడ చాలా కష్టం. కానీ అక్కడ రోజు కనీసం ఒక 70 డెలివరీస్ అయ్యాయండి ఫిలోమినాస్లో. మేము ఒక్కొక్కళ్ళం 10 సర్జరీస్ అన్నా కానీ ఈజీగా చేయగలిగేవాళ్ళం. నేర్చుకున్న తర్వాత మరలా నేను చెన్నైలో ఇంకా వర్క్ చేయడం జరిగింది. రాయవెల్లూరు మీ అందరికీ తెలుసు, ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్. అక్కడ కూడా కొన్ని విభాగాల్లో వర్క్ చేశాను. అవన్నీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ తెనాల్లో ప్రాక్టీస్ పెట్టుకోవటం స్టార్ట్ అయిన తర్వాత కనీసం బ్లడ్ బ్యాంక్ కూడా లేదండి ఇక్కడ. అక్కడ మేము ఫ్యాక్టర్స్ అప్పటికే ఇచ్చేవాళ్ళం. ఇటీవల వివాహం చేసుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకులు పాలడుగు ప్రణీత్ దంపతులను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభినందనలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి పర్యటనలో భాగంగా శనివారం రాత్రి నందులపేటలోని రాష్ట్ర తెలుగు యువత నాయకులు పాలడుగు ప్రణీత్ నివాసానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు ప్రణీత్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పాలడుగు ప్రణీత్ దంపతులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రణీత్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను గుస్సాల్వాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఏపీటీఐ, ఏపీ స్టేట్ బ్రాంచ్ ఉమెన్స్ ఫోరం, ఐపీఏ, ఎస్ఎఫ్, ఏఎస్ఎన్ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ థీమ్ గివ్ అండ్ గివెన్ అనే నినాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల కరస్పాండెంట్ అన్నాబొత్తిని సత్యనారాయణ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక అభివృద్ధికి ప్రధాన ఆధారమని, విద్యా అవకాశాల ద్వారా మహిళలు అన్ని రంగాల్లో అగ్రస్థానానికి ఎదుగుతున్నారని తెలిపారు. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని పేర్కొంటూ మహిళా సాధికారికతకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళల ప్రతిభ, ధైర్యం, సాహసాలను గుర్తుంచుకునే రోజని అన్నారు. మహిళలు విద్య, వైద్యం, సాంకేతిక రంగాలతో పాటు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మహిళలను సత్కరించారు. అలాగే విద్యార్థుల కోసం
మిస్ ఏఎస్ఎన్ పోటీ నిర్వహించడంతో పాటు మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ వంటి వినోదాత్మక ఆటలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతైన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మా కళాశాల ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మా అధ్యాపకులు మరియు విద్యార్థులను ప్రత్యేకంగా చాలా ప్రోగ్రామ్స్ పెడతాం జరిగింది. ఫ్యాషన్ షో, అలాగే మిస్ తెనాలి, మిస్ ఏఎస్ఎన్, అలాగే షటిల్, అలాగే క్యారమ్స్, ఇలా వివిధ రకాల గేమ్స్ పెడతాం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి చేయటానికి మాకు సహకరించిన మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, అలాగే సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గారు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేము ప్రోగ్రాము ఘనంగా నిర్వర్తిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. మా కళాశాలలో విద్యార్థులు వివిధ రకాల స్టాల్స్, సుమారుగా 25 స్టాల్స్ పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫన్ గేమ్స్ అని అన్నీ కూడా విద్యార్థులు వాళ్ళ యొక్క కొన్ని సొంతంగా ఐడియాస్తో కొన్ని గేమ్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళ యొక్క నైపుణ్యతని వెలికి తీయటానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎంతో చక్కగా దోహదపడతాయి. మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, ఎక్కువే, గొప్పవాళ్ళు, ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా కళాశాలలో ఉన్న ఎక్కువగా మాకు 400 మంది పిల్లల్లో సుమారుగా 325 మంది పిల్లలు ఆడపిల్లలే ఉన్నారు మా కళాశాలలో. అలాగే అధ్యాపక సిబ్బందిలో కూడా లేడీసే ఎక్కువ మాకు. సో వీళ్ళందరూ యొక్క చక్కగా అందరూ వివిధ విభాగాల్లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభ కనపరచడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఘన సత్కారము మరియు మెమెంటో శాల్వాతో ఘనంగా సత్కరించి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులను ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం వేదికగా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల పాల ప్రదర్శన పోటీలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ శనివారం పరిశీలించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం వేదికగా ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న కీర్తి శిష్యులు ఆలపాటి శివరామకృష్ణ స్మారక జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల పాల ప్రదర్శన, అందాల ప్రదర్శన పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్ మీడియాతో మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 29 తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ ఈ వారం రోజులు కూడా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన, జంతు ప్రదర్శన కార్యక్రమం, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే పనిముట్లు, అదేవిధంగా యాంత్రీకరణ, ఏ విధంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలి, ఆధునిక పద్ధతిలో లాభసాటిగా ఏ విధంగా ఉండాలి, ఈ ప్రదర్శన మొత్తం కూడా ఈ వారం రోజులు మార్చి 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు కూడా మార్కెట్ యార్డ్లో నిర్వహించబడింది. మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి తెనాలి, వేమూరు, రేపల్లె, దుగ్గిరాల, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన, అందాల పోటీలు, వ్యవసాయ క్షేత్రం, వీటన్నిటిని కూడా ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ ఎడ్ల బల ప్రదర్శన ఈ కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని ఇటు ఎడ్ల బల ప్రదర్శన, అదేవిధంగా వ్యవసాయ పరంగా ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయో వీటన్నిటిని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఏప్రిల్ 4 మనందరి అభిమాన నాయకులు ఆలపాటి రాయప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు ఫైనల్స్ జరిగింది. ఎడ్ల బల ప్రదర్శన జాతీయ స్థాయిలో ఎడ్లు కూడా అందరూ పాల్గొంటూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని వేలాదిగా పాల్గొని విజయంతో చేయవలసిందిగా కోరుతాము. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి కల్కి సేవా ఆలయం నందు శ్రీ భగవాన్ జన్మదినోత్సవ వేడుకలను శనివారం ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సర్వదేవ పరంజ్యోతి కల్కి సేవా ఆలయంలో శ్రీ భగవాన్ జన్మదినోత్సవ వేడుకలను శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ పాదాలకు సహస్ర కలశాలతో సప్త మహానదుల జలాభిషేకం, పంచామృత పంచఫలాలతో సామూహిక పాదుకాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ అనుగ్రహ భాషణ చేశారు. మనిషిని విభజన చైతన్యం నుంచి ఏకత్వ స్థితికి తీసుకెళ్లాలనే మహాసంకల్పంతో భగవాన్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే విశేష హోమాలు, ప్రత్యేక ఆధ్యాత్మ శిక్షణ తరగతులు భక్తుల కోసం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బుర్రిపాలెం సమీపంలోని గ్రామాల నుండి భక్తులు విశేషంగా ఈ పాదుకాభిషేకంలో పాల్గొన్నారు.
అనంతరం మహా నివేదన, మంగళహారతులు, అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. శ్రీ భగవాన్ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ పరంజ్యోతి కలికి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మన ఇల్లు వృద్ధాశ్రమం, మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమం, నిరాశ్రయుల షెల్టర్లో బస్టాండ్ వద్ద వృద్ధులకు, ప్రయాణికులకు పండ్లు, మిఠాయిలు ప్రసాద వితరణ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం మధ్యాహ్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా హక్కులు, విధులపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మిని మహిళలు శాలువాలతో సన్మానించి తదుపరి కళాశాల సిబ్బందితో కలిసి భారీ కేకును కట్ చేయగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, అకాడమిక్ డీన్ డాక్టర్ బండెడి విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనదా శ్రీకాంత్ బాబు, కోఆర్డినేటర్ వై అనిల్ కుమార్, లాయర్లు పి తానియల్, వి శ్రీనివాసరావు, హెచ్ఓడీలు జి రవికుమార్, సరోజిని, కళ్యాణి, వై విజయ్ కుమార్, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక దిశగా ప్రయాణం చేయాలి అనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఒక 2 సిద్ధాంతాలు అనే మాట కన్నా 2 వాక్యాలని ఎదురుగుండా పెట్టుకోవాలి. ఇది విద్యార్థులే కాదు, ఈ రోజుకి నేను ప్రతిరోజు అనుకుంటూనే ఉండే పదం అనే వాక్యాలు 2 గుర్తుపెట్టుకోండి. తెలివి గలవాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తెలివి గలవాడు అవకాశాన్ని సృష్టించుకుంటాడు. ఇప్పుడు సైన్స్ టీచర్ ఎగ్జామ్ పెట్టి అప్పుడు నేను బాగా చదువుకున్నాను, అప్పుడు నా దగ్గర టాలెంట్ ఉంది అని అనిపించుకునేంత టైం నాకు లేదు. కానీ ఈ లోపే నేను తెలియగలవాడిని అని నన్ను అనిపించుకోవాలి కాసేపు. అవకాశాన్ని సృష్టించుకుంటాడు. ఎలా సృష్టించుకుంటాడు? వెరీ సింపుల్. పిల్లలు 4 కలుస్తారు, సైన్స్ క్విజ్ పెట్టుకున్నాం. మనకున్న విధానాలను బట్టి చూస్తే భారతదేశంలో ప్రాచీన యుగం నుండి మహిళల్ని కిందకి వాళ్ళని ఎదగనీయకుండా, వాళ్ళకి హక్కులు లేకుండా, వాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఈ విధంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత స్త్రీలకి హక్కులు, ఆస్తి హక్కు ఇవన్నీ కూడా పొందుపరుచుకున్నాం. అన్ని కూడా మహిళలకు ఒక్కొక్కటిగా తీసుకురావడం జరిగింది. చూసుకుంటే స్త్రీలకి చదువుకునే ఇది లేదు. సావిత్రిబాయి పూలే అటువంటి మహానాదాలు ఆ రోజుల్లోనే ఆడపిల్ల చదువుకోవాలి, సమాజంలో స్త్రీ కనుక చదువుకుంటే ఆ కుటుంబం చాలా మంచిగా, చాలా ప్రశాంతంగా జీవిస్తారనేది ఆ విధంగా ఆ రోజుల్లోనే స్త్రీలకి ఎడ్యుకేషన్ గురించి ముందు తీసుకొచ్చారు. స్త్రీలకి ఆస్తి హక్కు, పెళ్లి చేసి పంపించగానే ఆ తండ్రి ఆస్తిలో ఇటువంటి హక్కు లేదని చెప్పేసి అప్పట్లో ఉండేది. ఈ రోజున వాళ్ళు అమ్మమ్మలైనా కానీ బాగా పంపిణీ జరుపుకోకపోతే పోయి నా భాగం నాది, నాకు ఇవ్వు, పంచు అని చెప్పి అడిగే హక్కు ఈ రోజు స్త్రీకి ఇవన్నీ ఉన్నాయి. మన ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శం. అలాగే మహిళలు చెప్పుకుంటూ పోతే మన గవర్నర్ గారు కానివ్వండి, రాష్ట్రపతి గారు కానివ్వండి, చాలా మంది మహిళలు మంచి మంచి పోస్టులో ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. హై క్లాస్ ఫ్యామిలీలో రాలేదు. ఆమె కూడా సాధారణ స్కూల్ టీచర్ నుంచి వచ్చి హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగారు. మనకే తెలియనటువంటి చాలా టాలెంట్స్ మనకు ఉంటాయి. కానీ మనలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనలోనే ఉంటాడు. మనలో చాలా కమ్యూనికేషన్ స్కిల్స్, టాలెంట్స్ ఉంటాయి. భయం అనేది ఉండకూడదు. మనం ఎప్పుడు భయపడకోకుండా మన మంచి మార్గంలో వెళ్ళాలనుకోండి, ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. మనం రోడ్ని మనమే మ్యాప్ చేసుకోవాలి. ఎవరు వచ్చి కూడా గైడ్ చేయరు, మనమే గైడ్ చేసుకోవాలి. అంటే మన కెరియర్ ని డెవలప్ చేసుకోవాలి. మనం మంచి పొజిషన్ లో ఉండాలి. నేను ఇక్కడ ఉన్నానంటే మీరు లేదు, మేము లేము. ఇప్పుడు మీరు కూడా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్? అసలు ఈ రోజున అందరూ
మహిళా సాధికారత గురించి చాలా డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఆ మహిళా సాధికారత గురించి మనము ఏ స్టేజ్ లో ఉన్నామో, మనం ఎంత ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి, ఎంత నేర్చుకున్నాము అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటనే తెలుస్తుంది. సో ఆ గోల్ గా ఎప్పుడైతే ప్రతి ఒక్క స్టూడెంట్ డెసిషన్ మేకింగ్ ఎప్పుడైతే మీరందరూ డెసిషన్ మేకింగ్ మీ అంతటా మీరు ఇండివిజువల్ గా తీసుకొని ఆ డెసిషన్ మేకింగ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు ముందుకు వెళ్తారు, దెన్ ఇట్ ఇస్ ఆటోమేటికల్ గా మీకు ఎటువంటి ఇండివిజువల్ ఎవరి సపోర్ట్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీ సొంతగా మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని మీ కాలం మీద మీరు నిలబడగలిగి మనం వీ కెన్ డూ ఎనీ, మేము ఏదైనా చేయగలుగుతాము అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మీరందరూ చాలా సక్సెస్ అవుతున్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో మీరందరూకి తెలియాల్సిన కొన్ని విషయాలు మీ జీవితాలకు సంబంధించి. కొన్ని అమ్మాయిల్ని లేడీస్ ని అసలు లెక్క చేసేవాళ్ళే కాదు, కుందేలు మీకు తెలియదు. ఓల్డ్ బాగా అమ్మమ్మలు అట్లా నాయనలు అట్లా ఓన్లీ వంటింటి కుందేళ్లే కాదు, అంటే చదవనిచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెప్తే అదే పని చేసుకుంటున్నారు, చక్కగా జాబులు చేసుకుంటారు, మంచి మంచి జాబులు. పైగా దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోవాలి. చదువు ఓన్లీ మంచిగా మీరు చదువుకుంటుంటేనే మంచి జాబులు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ మీద మీరు నిలబడితే మీరు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ యువర్ హస్బెండ్ ఆల్సో ఫర్ దట్. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య పరీక్షలకు అవసరమైన యంత్ర పరికరాలకు నిధులు సమకూరాయి. త్వరలోనే ఏర్పాటు చేస్తాం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. డాక్టర్ శారద సామాజిక బాధ్యతగా చేస్తున్న వైద్య సేవలకు మహిళా దినోత్సవ సత్కారం ఓ అద్భుతం. ఎంవీఓ మేకల లక్ష్మీనారాయణ. ప్రపంచ మహిళా దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో పట్టణంలోని పలు చోట్ల వేదికలపై వెల్లువెత్తిన మహిళల ఆనందం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.